దేవుడు మనకిచ్చిన వాక్య భాగము యోబు గ్రంథం 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలను ధ్యానిస్తూ ఉన్నా. 5వ వచనము చెప్పాలి, మనం ఏమి చెయ్యాలో దేవుడు చెప్పాడు. 6వ వచనము ఆయన ఏం చేస్తాడో చెప్పాడు. 7వ వచనప్పుడు మనకు ఏమి వస్తుందో తెలియచేశాడు. మనం ఏం చెయ్యాలో 4 పనులు చెప్పాడు. మొదటిది, జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి. 2వ పని, సర్వశక్తుని బ్రతిమలాడుకో. 3వది, నీవు పవిత్రుడివి కావాలి. 4వది, యథార్థవంతుడివి. ఈ 4 పనులు మనం చేస్తే, ఎవరు చేయాలి? ఈ 4 మనం చేయాలి. ఈ 4 పనులు మనం చేస్తే దేవుడంట నీ యందు శ్రద్ధ నిలిపి, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. నిలిపి నీ నీతికి తగినట్లుగా నిన్ను వర్ధిల్లా చేస్తాడు. అప్పుడంట నువ్వు మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి చెందుతావు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపొందుతాం. ప్రియులారా, 4 పనులు ధ్యానించుకున్నాం. దేవుడు చేసే పనిని ఈ వారం ధ్యానించుకుందాం. ఆయన నిశ్చయముగా అంటే అర్థం ఏంటి తెలుసు? ఖచ్చితంగా. నిశ్చయముగా అంటే అర్థం చెప్పాలి, సగం మంది చెప్పట్లా. నిశ్చయముగా అంటే అర్థం ఖచ్చితముగా. ఆయన మన యందు శ్రద్ధ నిలిపి మనలను వర్ధిల్ల చేసే దేవుడు. వర్ధిల్ల చేస్తే, జాగ్రత్తగా వినండి మాట, దేవుడు ఒక మనుష్యుణ్ణి వర్ధిల్ల చేస్తే లోకమంతా వచ్చి వెనక్కి లాగిన వాడు పైకే వెళ్తాడు కానీ వెనక్కి రాడు. దేవుడు ఒక మనిషిని ఉన్నతమైన స్థితికి నడిపిస్తుంటే లోకమంతా లాగినా వాడు పడిపోడు, ఉన్నతమైన స్థితిలోకే వెళ్తాడు. కాబట్టి ప్రియులరా, దేవుడట మన యందు శ్రద్ధ నిలుపుతాడు. అంటే మన మీద శ్రద్ధ పెడతాడు, దృష్టి పెడతాడు. ఎప్పుడో చెప్పాలి, జాగ్రత్తగా దేవుణ్ణి వెతికినప్పుడు, సర్వశక్తుడైన దేవుణ్ణి ప్రతిమానుకున్నప్పుడు, మన జీవితంలో పవిత్రతను కలిగి ఉన్నప్పుడు, యథార్థతను కలిగి ఉన్నప్పుడు ఆయన మన యందు శ్రద్ధ నిలిపి మనలను వర్ధిల్ల చేసే. ఎవరు వర్ధిల్ల చేస్తాడు? నువ్వు అనుకుంటున్నావు మనుషులు ఏదో వర్ధిల్ల చేస్తారని. అది తాత్కాలికమైనది. ఆమె ఎలాంటిది చెప్పన? ఎలాంటిదో? ఒక దిండు, గాలి దిండు ఉంది. గాలి దిండు అది కొంచెం కంటబడినా గాలి అంత ఏమైంది? మనుషులు నిన్ను వర్ధిల్ల చేస్తే అంతే. ఆమె అందుకని ఎవరు వర్ధిల్ల చేయాలి? దేవుడు వర్ధిల్ల చేయాలి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం త్వరగా. సమూయేలు దావీదు అంతకంతకు, బాగా చెప్పాలి, మంచి వాక్యాలు ఇవి. దావీదు అంతకంతకు వర్ధిల్ల. ఎంతకెంతకు? వెనక్కి రావా. దేవునిలో నీవు వర్ధిల్లడం మొదలు పెడితే నిన్ను వెనక్కి తీయడు ఆయన. నువ్వు వెనక్కి పోవాల్సిందే కానీ ఆయన నిన్ను వెనక్కి మళ్ళించేవాడు. దావీదు అంతకంతకు వర్ధిల్ల. 78వ కీర్తన 70-71 చరణం. 78వ కీర్తన 70-71. తన దాసుడైన దావీదును తోడుకొని ఎక్కడి నుండి? గొర్రెల దొడ్డలో నుండి అతనిని పిలిపించి పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులను ఏలుటకై నేర్పుటకై దావీదు ప్రారంభములు ఎక్కడున్నాడో చెప్పాలి.
ఆ గొర్రెల దొడ్డిలో, గొర్రెల దొడ్డిలో. గొర్రెల దొడ్డి అంటుంటుంది. నన్ను అడగ మాకండి, వెళ్ళి చూడండి. మన ఊర్లో ఎవరి కాడ ఏం దొరుకుతుంది. ఏంటిది? గొర్రెల దొడ్డి. ఎట్లుంటుందమ్మా? శుభ్రంగా ఉంటుంది. అత్తరు వాసన వచ్చిద్దా? అక్కడ తిరిగేవాడు దావీదు. అక్కడ తిరుగుతున్న దావీదునంట, గొర్రెల వెంబడి తిరుగుతున్న దావీదును ఆయన పిలుచుకొని, అందుకని మనల్ని కూడా దేవుడు పిలిచాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మొదటి పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము. ఎక్కడున్నాం మనము? చీకటిలో ఉన్నాం. ఒకప్పుడు చీకటి, ఇప్పుడు దేవుడు మనలను వెలుగులోకి పిలిచాడు. వెలుగులోకి పిలిచిన నీవు అంతకంతకు ఏమవ్వాలి? చెప్పాలి. అంతకంతకు. మనకు ఒక బిడ్డ పుట్టాడు. మా 6 నెలలు బలి ముద్దాడుతాం, ఇక అన్నం పెడతాం. అన్నప్రాసన అయిపోద్ది. సంవత్సరం అయితే, 2 ఏళ్ళు అయితే, 3 ఏళ్ళు అయితే, 5 ఏళ్ళు అయితే, వాడు అక్కడే ఉన్నాడు అనుకో. వాడి ఎందు ఎవడికి సంతోషము ఉంటుందా? 10 ఏళ్ళు వచ్చినా అలాగే ఉన్నాడు అనుకో, వాని ఎందు సంతోషము. వాడేమవ్వాలి? అంతకంతకు. చెప్పాలి. నువ్వు నేను దేవునిలో ఆ రీతిగా వర్ధిల్లుదుముగాక. పోయిన సంవత్సరం అంత ప్రార్థనే, ఈ సంవత్సరము అంత 10 ఏళ్ళైన అంత ప్రార్థన ఉందనుకో. ఇప్పుడు చెప్పాలి, దేవునికి నీ ఎడల సంతోషము. ఆమేన్, ఆమేన్. అంతకంతకు మనం ఏమవ్వాలి? సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచ్చిన. 2 సమూయేలు 3:1-2. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలనంటే వర్ధిల్లెను, సౌలు అంతకంతకు. ఇప్పుడు చెప్పాలి, నీరసిల్లోళ్ళు ఉన్నారు, వర్ధిల్లోళ్ళు. అమ్మ చెప్పండి, నీరసిల్లే వాళ్ళు ఉన్నారు. నువ్వెక్కడున్నావు? వాళ్ళిద్దరికి కాకుండా మధ్యలో ఉన్నావా? అలా కాదు, ఉంటే వర్ధిల్లేలాగుండా. ప్రభు అన్నాడు కదా, నువ్వు చల్లగానైనా ఉండు, లేకపోతే నులివెచ్చలుగా ఉండకూడదు. నులివెచ్చలి జీవితం ఉంటేనట్ట ప్రభు అంటాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు ప్రభు, నేను నీ మీద ఉమ్మి వేస్తా. ఆమె ఏమేస్తాడు? ఉల్లిపాయ వేస్తాడు అంటాడు. ఉల్లిపాయలు కాదు, ఏంటిది? ఉమ్మి. ఏమేస్తాడు? నువ్వు చల్లగానైనా ఉండయ్యా, లేకపోతే నులివెచ్చలు. నేరసిల్లే గుంపు ఒకటి ఉంది లోకంలో. అరే అంత ప్రార్థన చేసినంతే కదా, ఓ నీకంటే బాగా చేసిన నీలేరా, ఏం పోదు గుడికి. నేరసిల్లే బ్యాచ్ అది, దాంట్లోకి మనం వెళ్ళకూడదు. అంతకంతకు చెప్పాలి, వర్ధిల్లే బ్యాచ్. దినవృత్తాంతములు 2వ గ్రంథం చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం, అబ్బా చప్పట్లు కొట్టి ప్రభును మహిమపడదాం. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం నువ్వు వర్ధిల్లుతావు. ఆమేన్. ఎప్పుడెప్పుడు వర్ధిల్లుతావు? దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం. ఆశ్రయించడం అంటే వెంబడించడం, ఆయన మీదే ఆనుకోవడం, ఆయన కొరకే ఆశ కలిగి ఉండడం, ఆయన వైపే చూడడం, దీనిని ఆశ్రయించటం అంటాడు. దేవుడే నాకాశ్రయం, దివ్యమైన
దుర్గము మహావినోదు పదల సహాయుడై నన్ను బ్రోచును. అభయమభయమభయమే పొడానంద మానంద మానందముగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. మనం చదువుకున్న వాక్య భాగములో అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. ఎంతకాలం? ఆయనను ఎంతకాలం ఆశ్రయిస్తే అంతకాలం ఆయన నిన్ను ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. వర్ధిల్ల చేసే దేవుడు. అదే 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయము 30-31 వచ్చిన హిజ్కియా గట్టికి చదువు. కాలువకు వేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు రప్పించను. హిజ్కియా తాను జాగ్రత్తగా వినండి మాట, తాను కొనిన సర్వ ప్రయత్నముల యందు ఏం పొందాడు? నీరసంగ బ్యాచ్లో పోతారు. నీరసం బ్యాచ్లు ఉండకూడదు. ఇప్పుడే చెప్పాను ఏ బ్యాచ్లు ఉండాలి? వృద్ధి పొందే. ఇక్కడ చూడండి, హిజ్కియా తాను కొనిన ఏ ప్రయత్నాలు? సర్వ ప్రయత్నములలో వృద్ధి పొందాను. ఎన్ని ప్రయత్నాలమ్మా చెప్పాలి? సర్వ ప్రయత్నాలు. ఏ ప్రయత్నం చేసిన హిజ్కియా ఏమయ్యాడు? వృద్ధి పొందాడు. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది అవుతుంది ఏం కలిసి రావడం. ఏం కలిసి వస్తుంది? గుడి లేదు, ప్రార్థన లేదు, ఏదో కలిసి రావాలి. ఆడు కలిసి వస్తుంది. ఒకరోజు ఇక్కడ ప్రార్థన అయిపోయినాక నేను వెళ్తుంటే 11:30కి అక్కడ బస్ స్టాండ్లో అక్కడ కూర్చొని రోడ్డు మీద చెయ్యి చూపించుకుంటుండే. వీడి పేరు యాకో. ఏం పేరు? ఆదివారం గుడి వదిలిపెట్టి, ప్రార్థన వదిలిపెట్టి, పాటలు వదిలిపెట్టి, ప్రభువును వదిలిపెట్టి వాడు ఈ బూది పూసుకున్నోడి కాడ కూర్చున్నాడు. కూర్చొని ఏందేం చదువుతుంటాడు, తలోపుకుంటూ నవ్వుతూ ఆనందిస్తూ ఉంటే నేను కూడా కొంచెం సేపు అట్లా చూస్తూ ఉంటే 200 తీసి వాడికి ఇచ్చేస్తాం. నువ్వు సంపాదించిన ధనము అకారణమైన చేతుల్లోకి వెళ్ళకూడదు. ఆమె ఆదివారం యాకోబు ఏడుండాలి చెప్పాలి? మందిరములో ఉండాలి. ఏడుండాలి? ఆదివారం మందిరములో ఉండు. అన్ని విషయముల యందు దేవుడు నిన్ను చెప్పాలి వర్ధిల్ల చేయి. బైబిల్లో ఇలా వర్ధిల్లినోళ్ళ జీవితాలు మనం చూసి మనల్ని మనము సరి చేసుకోవాలి. ఆమేన్. సర్వ ప్రయత్నాలు, ఈ మాట నాకు బాగా ఇష్టం. ఎన్ని ప్రయత్నాలు? నువ్వు ప్రభుతో ఉండయ్యా. నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. ఆమేన్. మొదటి కీర్తన చూడండి. మొదటి కీర్తనలో అక్కడున్నది 2-3 చరణాలు ధ్యానం చేస్తే అతడు చేయునదంతయు చెప్పాలి గట్టిగా, అతడు చేయునదంతయు సఫలం. నా గొత్తే గట్టిగుంది, ఇంతమంది కలిపితే కూడా ఓటిగు చెప్పాలి ఇప్పుడు గట్టిగా. అతడు చేయునదంతయు చెప్పాలి సఫలమగును. విఫలం కాదు చెప్పాలి. ఏమవ్వాలి? దేవుని యొద్దకు నువ్వు వచ్చి ఆయన యందు నీవు సాగిలపడి ఆయన వైపు నీవు చూసి నీవే నా ఆశ్రయము అని అనుకుంటే ఆయన నీకు సర్వ ప్రయత్నములలో నిన్ను చెప్పాలి వృత్తిపరిచే. బైబిల్లో ఒక శ్రేష్టమైన
వ్యక్తి జీవితాన్ని పరిశుద్ధ దినములో చూద్దాం. ఆదికాండం చదవాలి, 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయము చదవండి, 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద చెప్పాలి. జనాలు ఎట్లున్నారంటే, దేవుడు నన్ను ఆశీర్వదిస్తుంటే ప్రభువా నన్ను కూడా ఆయన అడిగితే ఒక మాట ఆయన ఆశీర్వదించే అది వదిలిపెట్టి వీడికన్నీ జరుగుతున్నాయి, ఏమన్నీ జరుగుతున్నాయి, ఏమికన్నీ వస్తున్నాయని ఆమెకెళ్ళే చూస్తా. టైం అంతా వేస్ట్. నిన్ను అడగొద్దని దేవుడు ఈనాడు అడుగుడి మీకు ఎవరెవరికి అనుంది అక్కడ, ఫలానోళ్ళకి అనుందా లేదు, అడుగుడి, అడిగే ప్రతి వానికి ఆయన ఇచ్చేది. చూడండి, యాకోబు కుమారుల్లో యోసేపును తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్నా. ఎందుకో తెలుసా? 39వ అధ్యాయము 1వ వచనం. యోసేపును ఐగుప్తీయులకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును సంరక్షకుల సేనాధిపతి అయిన ఐగుప్తీయుడు అమ్మి వేశాడు. కారణం ఏంటో తెలుసా? యోసేపు చేసే చెడ్డ పనులన్నిటిని సాయంకాలానికి తండ్రికి చెప్పేవాడు. అంటే మనోడు తప్పు చేస్తే ఇతరుల తప్పులు చెప్పేవాడు. కానీ వీళ్ళందరూ మా తప్పులు చెబుతాము అని యోసేపు మీద పగబెట్టుకుంటున్నారు. కానీ తప్పు చేయడం మానుకున్న వాళ్ళు ఆలోచించండి. యోసేపు ఇప్పుడు 39:4 చదువుమా. 39వ అధ్యాయం 4వ వచనం. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను తన ఇంటి మీద యోసేపును నియమించాడు. ఆమె 22వ వచనం. అదే అధ్యాయము 22వ వచనం. చెరసాల అధిపతి చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించను. చూసారా? 41 చదవాలి. అదే అధ్యాయము, అదే ఆదికాండం 41. అందుకు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నేను నిన్ను, జాగ్రత్తగా వినాలి, ఈరోజు వాక్యం జాగ్రత్తగా వినాలి. మొదటిది ఇంటి మీద అధికారం. ఎవరి మీద? రెండవది చెరసాల మీద, మూడవది దేశం మీద. యోసేపు జీవితంలో మొదట ఎవరి మీద అధికారం? ఇంటి మీద. పోతీఫరు ఇంటి మీద అధికారం. నమ్మకంగా ఉన్నాడు, దేవుణ్ణి మరిచిన వాడు కాదు. దేవునిపై ప్రతి విషయంలో ఆధారపడ్డాడు, దేవుని వైపే చూస్తూ ఉన్నాడు. ఏ ఇంటిలో పనివానిగా కుదిరాడో, ఏ ఇంటిలో పనివానిగా చేర్చబడ్డాడో, అమ్మబడ్డాడో, ఆ ఇంటికి ఏమయ్యాడు? అధికారి అయ్యాడు. ఇంటి మీద అధికారం. రెండవది చెరసాల మీద. చెరసాల ఇంటి కంటే పెద్దదా చిన్నదా? ఇంకా కొంతమంది అంటారు, మా ఇల్లు జైలు అయ్యా, మా ఇల్లు ఆ జైలుగా. పోతీఫరు ఇల్లు కొద్దిది, ఆ ఇంటి మీద అధికారి మొదట. తర్వాత చెరసాల మీద. చెరసాలలో చాలా మంది ఉంటారు, వాళ్ళ మీద ఏమయ్యాడు? మూడవదిగా
దేశం మీద చెప్పాలి. 41-42 చదువు. చూడుము, నేను నిన్ను ఐగుప్తు దేశమంతటి మీద నియమిస్తున్నాను. ఇంటి మీద అధికారము చెప్పాలి, చెరసాల మీద అధికారం, దేశం మీద చెప్పాలమ్మా, దేశం మీద. ఇప్పుడు చూడండి, దేవుడు నిశ్చయముగా యోసేపు మీద శ్రద్ధ నిలిపి మొదట కొద్దిగా ఉండినను తుదకు మొదట కొద్దిగా ఎక్కడ, ఒక ఇంటి మీద అధికారం, తర్వాత చెరసాల మీద, ఆ తర్వాత దేశం మీదనే. మొదట కొద్దిగా ఉండినను చెప్పాలి, తుదకు యోసేపు. మన జీవితాల్లో కూడా ఇలాగే దేవుడు సమృద్ధిగా వృద్ధిపరచునుగాక. మొదట యోసేపు ఎంతమంది మీద ఇంట్లో ఉంటే 5 10 మంది ఉంటారు, అంతకంటే ఎక్కువ వాళ్ళందరి మీద అధికారి. ఎంత నమ్మకంగా పని వాళ్ళు ఉంటే ఆ ఇంటి వాళ్ళు ఆ పని వాడిని అంత నమ్మకంగా వాడుకుంటారు. ఆమె ఒక ఆమెను పనికి పెట్టుకుంటే, వినండి, మొదటి రోజు అంట, ఎప్పుడు మొట్టమొదటి రోజు ఆమె వచ్చి పనిలో మొదలుపెట్టి చేస్తూ ఉంటే ఒక 100 రూపాయలు ఆడ పడేశారు. ఏడా? ఇంట్లో అక్కడ పడేశారు. వీళ్ళు దూరంగా ఉండి కనిపెడుతున్నారు. ఈ పని ఆమె వచ్చింది, అటు టూడ్చుకు వచ్చేసరికి ఎంత ఉంది? 100 తీసుకొని దాచిపెట్టు. రెండో రోజు చెప్పారమ్మా, నువ్వు పనికి వద్దు, పనికి నువ్వు రావద్దు. నేనేం చేసావు? ఏం చేసావు నీకు తెలిసేమో మాకు తెలిసేమో, కానీ ఇంకెవరికి వద్దు. అర్థమైపోయింది. 100 రూపాయలు ఆమె నమ్మకంగా ఉండగా. అందుకని నువ్వెవరి దగ్గరికైనా ఏదైనా పనికి వెళ్ళినప్పుడు నీకు పరీక్షలు ఎలా ఉంటాయో తెలుసా? ఎదురుగా బంగారం ఉండొచ్చు, ధనము ఉండొచ్చు. నువ్వు చూసి నమ్మకంగా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే నిన్ను వాళ్ళు నమ్మకమైన పనివానిగా గుర్తిస్తారు. నేను ఒక ఇంటికి వెళ్ళాను, వాళ్ళు చాలా రోజుల నుంచి ఫోన్ చేసి రమ్మంటుంటే వెళ్ళా. గుమ్మములోకి వెళ్ళగానే వాళ్ళ చెవులకు పెట్టుకుని, దాని పేరేంటమ్మా, కమ్మొచ్చాడు ఉంది. ఏడా? గుమ్మములు. ఆమె అడుగు పెట్టగానే కమ్మ ప్రత్యక్షమైంది. చూస్తే ఎవరు లేరు. అది అలా తీసుకొని అట్లాగా కుర్చీ మీద పెట్టి నేను వెళ్ళి ఇంకొక కుర్చీ మీద కూర్చోను. ఇదంతా వాళ్ళు చూశారు. ఏం చేశారు? వాళ్ళు చూశారు, నాకు తెలియదు. ఆ కుర్చీ మీద అలా పెట్టాను, ఇంకో కుర్చీలో కూర్చోనన్నా. వచ్చారు, మాట్లాడారు, ప్రార్థన చేయించుకున్నారు. వెళ్ళేంత వరకు నేను దాని గురించి వాళ్ళతో చెప్పలేదు. వారు నన్ను చెప్పాలి, వారు నన్ను, మనకెందుకు, అది మనది చెప్పాలి, మనది. నిన్ను పరీక్షించేది దేవుడు. ఎవరి ద్వారా? మనుష్యుల ద్వారా. నీకు సహాయం చేసేది దేవుడు. ఎవరి ద్వారా? మనుష్యుల ద్వారా. కాబట్టి మనము ప్రియులరా, కొంచెములో నమ్మకంగా ఉంటే మరింత మీద దేవుడు అధికారం ఇస్తాడు. ప్రియులరా, ఇప్పుడు యోసేపు జీవితంలో చూద్దాం. 39వ అధ్యాయం 9వ వచనం. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు? ఎంత గొప్ప మాటది. ఎవరిల్లది? యోసేపిల్లా? కాదు. ఎవరిల్లది? పోతీఫరిల్లమ్మా. పోతీఫర్ ఇంటి మీద ఎవరు అధికారి? పోతీఫరే. కానీ ఎవరు అధికారి అయ్యాడు? యోసేపు. దేనిని బట్టి చెప్పాలి? యోసేపులో ఉన్న నీతిని బట్టి. ఆమె కొంతమంది పని వాళ్ళు అంత నమ్మకంగా ఉంటారు. నువ్వు నేను దేవునికి ఎలా ఉండాలి? గట్టిగా చెప్పాలి, ఎలా ఉండాలి?
నమ్మకముగా ఉంటే ఆయన కూడా నీ సామర్థ్యమును చొప్పున నీకు ప్రతిఫలమిచ్చే. చదువుడు మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనం. మత్తయి 25:15. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు మనకు కూడా ఎట్టిస్తాడు చెప్పాలి? మన సామర్థ్యము చొప్పున మనకిస్తాడు. నీ అందము చొప్పున నీకు ఇయ్యడు. ఆమేన్. నీ బలము చొప్పున నీకు ఇవ్వడు. నీ చదువు చొప్పున నీకు ఇవ్వడు. దేని చొప్పున? సామర్థ్యము చొప్పున. ఆమేన్. దేని చొప్పున? యజమానంట ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికేమో తెలుసు ఆయనకి ఎవరికి ఎన్ని ఇయ్యాలో బాగా తెలుసు. 5 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 1 ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చెప్పాలి? వాళ్ళ సామర్థ్యము చొప్పున ఇచ్చాడు. మన దేవునికి తెలుసు మన సామర్థ్యము ఏంటో. మన సామర్థ్యము ఎంతో మన దేవునికి తెలుసు, బాగా తెలుసు. 5 ఇవ్వాలా చెప్పాలి, 2 ఇవ్వాలా, 1 ఇవ్వాలా అనేది ఆయనకు బాగా తెలుసు. చూసారా? ఒక అటెండరు ఆఫీస్ ముందు కూర్చొని కొరక పెట్టి నిద్రపోతాడు. అమ్మా, ఆఫీసు ముందు కూర్చున్న అటెండరు భద్రంగా ఉండాలి. ఏం చేస్తుండు? నిద్రపోతాడు. అధికారి బయటకు వచ్చి చూసారే, నేనే నిద్రపోలేటయ్యానా, నువ్వు నిద్రపోతున్నా, నువ్వు ఈ పనికి పనికిరావు, తోటమాలి పనికి పో, చెట్లన్నిటికీ నీళ్లు పట్టు, చెట్లన్నిటికీ నీళ్లు పట్టు, ఆఫీస్ అంతా ఊడువు, నీకంటే ఆ ఊడ్చామె నమ్మకంగా కూర్చో. ప్రియులారా, గుర్తుపెట్టుకోవాలి, నీ సామర్థ్యం ఏంటో ప్రభువుకు బాగా. చాలా మందికి తెలియక, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, అది ఇచ్చుంటేనా, నన్ను అట్టబెట్టుంటేనా, నిన్ను అట్టబెట్టాలా ఆయనకు బాగా చెప్పాలి. బాగా 5 ఇచ్చినోడు వెళ్ళి వ్యాపారం చేసి ఏం చేశాడు? ఇంకా 5 సంపాదించాడు. 5కి ఎన్ని సంపాదించాడు? 2 ఇచ్చినోడు కూడా వ్యాపారం చేసి ఇంకా 2 1 ఇచ్చినోడు ఉన్నాడు. చూసారా? వీడు తెల్లి అంట భూమి త్రొవ్వి అందులో ఈ 1 దాచిపెట్టి ఆయన ఎప్పుడు తిద్దామని రెడీగా ఉన్నాడు. చూసారా? మా ఆయన వచ్చా, 5 తీసుకెళ్ళయ్యా, నీవిచ్చిన వాటి వలన మరి 5 సంపాదించా అని ఆయన చేతులు పెట్టగానే యజమానుడు అన్నాడట, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు 5 ఊర్ల మీద పెద్దగున్నావు కదా, ఇప్పుడు 10 ఊర్ల మీద పెద్దగా ఉంది. ఆమేన్ చెప్పాడు. 2 తీసుకున్నోడు వచ్చాడు, వాడు కూడా చెయ్యా, నువ్వు ఇచ్చిన 2 వలన ఇంకా 2 బలా నమ్మకమైన అని చెప్పాడు. నువ్వు ఇంకా 4 మీద అధికారం, 2కు 4 అయ్యాయి. ఆమేన్. ఈ 1 తీసుకొని వచ్చేవాడు అక్కడి నుండే మొదలు పెట్టాడు. ఏమని తెలుసా? అయ్యా, నువ్వు విత్తనాలు వేయకుండానే పంట కావాలంటావు. ఎవడన్నా అంటాడా? అమ్మా, విత్తనాలు వేయకుండా పంట కావాలంటామా? అనం. వీడిలోనే లోపం ఉంది. అందుకే దేవుడు వీనికి ఏమిచ్చాడు? నాకు 5 ఇయ్యలేదు. నీ సంగతి అంటే ఆయనకు బాగా తెలుసయ్యా. 1 నువ్వు సరిగా చెయ్యలా. ఏం చేశాడు? ఆ 1 తీసుకెళ్ళి భూమిలో త్రొవ్వి పాతిపెట్టి భద్రంగా తెచ్చాడు. ఇంకొక మాట ఏమన్నాడు తెలుసా? నువ్వు కఠినుడు అని నాకు బాగా. ఇచ్చిన ఆయన మీద నిందలు, యజమానుని దూషించడం. వాళ్ళకి 5 ఇచ్చాడు, వీడికి 2 ఇచ్చాడు, నాకు 1. ఈ 1 ఏడు సరిగా, నీవు 1 సరిగా చెయ్యి, నీకు 2 ఇస్తాడు దేవుడు. ఆమేన్. అందుకని ప్రభువు దగ్గర మనము లెక్కలు చూడాల్సిన పని, ఆయన మనందరి లెక్క
లెక్కలు చూసే దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభును మైపరచాలి. మనుషులు కాదు మన లెక్క చూసేది, ఎవరు? దేవుడు లెక్క చూస్తారు. యేసేపు మొదట ఒక ఇంట్లో పనివానిగా కుదిరాడు. ఎలా కుదిరాడు? పనివాడంటే అధికారా, యజమానుడా, బానిస? బానిస. ఇంట్లో పనివాడిని ఏమంటారు? పని చెప్పింది చెయ్యడం, పెట్టింది చెప్పింది చేయడం, పెట్టింది, అది పనివాడి పని. నమ్మకంగా ఉండేసరికి ఆ ఇంటి యజమానుడు అన్నాడంట, ఈ ఇల్లు మొత్తములో నువ్వే అధికారివి. చప్పట్లు కొట్టి ప్రభును మైంప. నీకు ఇంత గుడిసి ఇవ్వచ్చు దేవుడు, ఇంత చిన్న ఇల్లు ఇవ్వచ్చు దేవుడు. ఆ ఇంటిలో నీవు నమ్మకంగా ఉంటే మరికొంత దాని మీద నీకు అధికారము ఇస్తాడు. ప్రియులారా, ఆ ఇంటి మొత్తం మీద అంటే అక్కడ చదివారు వాక్యం 9వ వచనం, ఆదికాండం 39:9 ఏముందో తెలుసా? ఈ ఇంటిలో నాకంటే పైవాడెవడు? ఆయనట్ట పైవాడయ్యాడు. పోతిఫరే పైవాడు. కానీ యేసేపు నమ్మకత్వాన్ని బట్టి యేసేపు ఏమయ్యాడు? పైవాడయ్యాడు. నువ్వు నేను దేవుని దగ్గర నమ్మకముగా ఉంటే గొర్రెల దొడ్డి నుండి దావీదును తీసి ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు. ఆమేన్, ఆమేన్. గొర్రెల దొడ్డిలో నమ్మకంగా ఉన్న దావీదు ఇప్పుడు ఇశ్రాయేలీయులకు. ప్రియులారా, మొదట కొద్దిగా, ఈ మాట మర్చిపోకూడదు, మొదట కొద్దిగా ఉండినను తొదకు నీవు అభివృద్ధి. ప్రియులారా, యేసేపు చూస్తా ఉన్నాడు. శోధన వచ్చింది. శోధన వస్తే ఆ శోధనను యేసేపు పట్టించుకోవాలి. ఎవరిని పట్టించుకున్నాడు? ఇంత ఘోరమైన పాపం చేసి నేను దేవుని దృష్టిలో ఎలా తప్పించుకుంటాను? చూసారా, ఎవరి వైపు చూశాడు? ఇప్పుడు దేవుని వైపే చూశాడు. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? చెరసాల మీద అధికారి. చెప్పాలి, చెరసాల మీద. చెరసాల చాలా మంది ఉంటారు, 100 మంది మీద అధికారం వచ్చింది. నువ్వు ఒక్క పాట నమ్మకంగా చక్కగా పాడగలిగితే దేవుడు నీ చేత 10 పాటలు పాడించునుగాక. నువ్వు ఒక్క ప్రార్థన నమ్మకంగా చేయగలిగితే దేవుడు నీ ప్రార్థనను కూడా దినదినము వర్ధిల్ల చేయునుగాక. నువ్వు పేదరికములో నమ్మకంగా ఉంటే నిన్ను దేవుడు ధనవంతునిగా చేయునుగాక. చూసారా, ఇప్పుడు చెరసాల మీద అధిపతి యేసేపు ఇప్పుడు కూడా చూపు దేవుని మీద నుండి మరల్చిన వాడు దేవుని వైపే చూస్తున్నాడు. ఇప్పుడు 41 ఆదికాండములో నిన్ను ఐగుప్తు అంతటి మీద నియమించితిని. చదువుమా, చూడుము, ఐగుప్తు అంతటి మీద నేను నిన్ను నియమించి ఉన్నా. చదువుమా, మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యేసేపు, రాజు చేతిలో ఉన్న ఉంగరం యేసేపు చేతికి వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా ఉంగరం పెట్టుకుంటానని యేసేపు ఏ రోజు అనుకున్నాడు? దేవుడి కృప చాలా గొప్ప. నువ్వు ఏ స్థాయికి వెళ్తావో అంతవరకు నడిపించే దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచు. నువ్వు ఊహించనంత స్థాయికి నువ్వు ఆరాధించే దేవుడు నిన్ను హెచ్చించువాడు. ఆమె మొదట ఎలా ఉంటావు? కొద్ది చెప్పాలి. మొదట వండినను తొదకు. ఇప్పుడు ఐగుప్తు మొత్తం మీద అక్కడ రాయబడింది, నీ సెలవు లేక. చదవాలి, నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతయు ఏ మనుషుడు చెయ్యి కదిలియకూడదు. అంటే ఏ పని చెయ్యాలన్నా
నీ దగ్గరే అనుమతి. మొదట యేసేపు మా కొద్దిగా ఒక ఇంటి మీద అధికారం. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? చెరసాల మీద. అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడు? దేశం మీద. ఇందులో ఎక్కడ కూడా యేసేపు పొరపాటు చేయలేదు. చూడండి బైబిల్లో 105వ కీర్తన 18, 19 చరణ. 105, 18, 19. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించింది, ఇనుము అతని కాళ్ళను బంధించెను. చూసారా? యోసేపు ఏం చేసుకొచ్చాడు? అన్నలకి ఆహారమును. గొర్రెలు కాస్తున్నారంటే వాళ్ళ నాన్న అన్నం తీసుకెళ్ళి ఇవ్వమంటే అన్నం తీసుకొని అన్నల దగ్గరికి వచ్చి ఆయన తెచ్చిన అన్నం తిని ఆయన్ని బంధించారు. మనుషులు ఎట్లుంటారో చూడండి. ఆయన్నే అతడు తెచ్చిన ఎన్ని తిన్నారు? అతన్ని బంధకాలతో. లోకం అలా ఉంటది, గుర్తుపెట్టుకోవాలి. నీ సొమ్మే తింటది, నిన్నే తిరిగి అంటది. ఆమె యేసేపు తెచ్చినవి తిన్నారు, యేసేపునే అన్ని వేశారు. లోకం అలా ఉండిద్ది. అందుకని నీవు లోకం వైపు చూడద్దు. ఇనప సంఖ్యలతో బంధించారంటే యేసేపు, ఇనుప గొలుసులతో. ఇంకా చూడండి వాక్యంలో 44వ వచనం, ఆదికాండము 41వ అధ్యాయం 44వ వచనం. ఈ ఫరో యోసేపుతో, నేనే ఫరోను, అయినను నీ సెలవు లేక. చూసారా? నేను కూడా ఏమి, నీ సెలవు లేకుండా నేను కూడా ఏమి. యేసేపు జీవితం ఎంత పరిమళ వాసనగా సిద్ధపరచబడిందో వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా, ఆదికాండం 18వ అధ్యాయం చదవాలి ఇప్పుడు. ఆదికాండం 18వ అధ్యాయం 13వ వచనం. అంతటా యెహోవా అబ్రహాముతో 14 చదవమా. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? చెప్పాలి జవాబు. ఉన్నదా? లేదు. దేవునికి అసాధ్యమైనది ఏమి? నోటి నిండా చెప్పాలి. దేవునికి అసాధ్యమైనది ఏమి? ఇర్మియా గ్రంథం చదవండి 32వ అధ్యాయం 27వ వచనం. 32:27. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుణ్ణి, నాకు అసాధ్యమైనది ఏమీ. దేవునికి అసాధ్యమైనది ఏమీ. ఎందుకో తెలుసా? ఆయన సర్వ శరీరులకు దేవుడు. సర్వ శరీరులకు. ప్రియులారా, మన విశ్వాస జీవితంలో ఈ దేవుణ్ణి వెంబడించుదుముగాక. సర్వ శరీరులకు దేవుడయ్యున్న యెహోవాను వెంబడించుదుముగాక. ఆయనకు అసాధ్యమైనది ఏమీ. కీర్తనలు 34 చదవండి 19వ చరణం. 34వ కీర్తన 19వ చరణం. నీతిమంతునికి కలుగు ఆపదలు ఎన్నంట? 1 కాదు, 2 కాదు, చెప్పాలి 100 కూడా. ఎన్ని? అనేక. అయితే చదువుమా. వాటన్నిటిలో నుండి యెహోవా వానిని తప్పిస్తా. యేసేపు కూడా అనేకం వచ్చాయి ఆపద. దేవుడు వాటన్నిటిలో నుండి తప్పించాడు, రక్షించాడు. తుదకు దేశం మీదనే అధికారిగా చేశాడు. చివరిగా చూడండి వాక్యములో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము
జయించు వానిని నాతో కూడా ఆ సింహాసనమునందు కూర్చుండబెడతాను. ఆమేన్. దేవుడు నిన్ను హెచ్చించే వరకు చెప్పాలి. ఎలా ఉండాలి? నమ్మకముగా ప్రభు వైపే చూడాలి. అప్పుడు ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఆ వర్ధిల్లే విధానం ఎలా ఉంటుందో తెలుసా? మొదట కొద్దిగా ఉండినను తుదకు ఆ మహాభివృద్ధి పొందుకొని మహాదేవుణ్ణి కనపరచుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు దేవుని మాటలు విన్నా